హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో పొట్టు సారీకి మనం ఎప్పుడూ వేసుకునే ప్లెయిన్ కుర్చీలు కాకుండా ఇలా మగ్గం బీడ్స్ తోటి కొంచెం వెరైటీగా, కొంచెం ట్రెండీగా కుచ్చులు ఎలా వేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ పొట్టు సారీకి చాలా బాగున్నాయి కదండి. ఇవి కొంచెం న్యూ మోడల్ అండి. న్యూ మోడల్గా బీడ్స్ అనేది వేసానండి. ఫస్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ సారీ కదండి, టమాటా రెడ్ షేడు. సో నేను ఈ బీడ్స్ అనేవి తీసుకున్నానండి. యాక్చువల్గా అయితే నేను మోనాలిసా బీడ్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ షేడ్లో దొరకలేదండి. అందుకని ఈ బీడ్స్ అనేవి తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయండి. మోనాలిసా బీడ్స్ లాగే ఉంటాయి, కానీ మోనాలిసా బీడ్స్ కాదండి ఇవి. మామూలు గ్లాస్ బిడ్స్ టైప్ ఉంటాయి ఇవి. తర్వాత అవి 3 డజన్స్ తీసుకున్నానండి గ్లాస్ బిడ్స్ అనేవి. తర్వాత ఇలా గ్లాస్ బీడ్స్లోనే పొడవుగా ఉండి బీడ్స్ అనేవి తీసుకున్నానండి. నార్మల్గా అయితే వీటిని గొట్టాలని అంటారు. పొడవి తీసుకున్నానండి. ఇదొక 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. అవేమో 3 డజన్లు తీసుకున్నానండి. తర్వాత షుగర్ బీట్స్ అనేవి కూడా తీసుకున్నానండి. ఎందుకంటే మనం వేసుకోవడానికి కంపల్సరీ షుగర్ బీట్ ఉండాలండి. అలాగైతేనే లుక్ అనేది చాలా బాగుంటుంది, చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చాలామందికి ఈ బీడ్స్ హ్యాండ్స్కి వేసుకోవడం అంత ఇష్టం ఉండదండి, కానీ ఆ బీడ్స్ చూస్తే చాలా నీట్గా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఇలా పళ్ళు పాటుకి కుచ్చిలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ట్రెండీగా కూడా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి మనం సారీకి 1.5 ఇంచ్ గ్యాప్లో నేను టాకాలు అనేది పెడుతున్నానండి. ఇది 1 ఇంచ్కి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కానీ వెయిట్ ఎక్కువైపోతుందండి సారీ కుచ్చు అనేది. అందుకని నేను 1.5కి వేస్తున్నాను. 2 ఇంచెస్ అయితే మరీ గ్యాప్ ఎక్కువైపోతుందండి, అందుకని 1.5కే వేస్తున్నాను. ఇలా 1.5కి నేను మార్కింగ్ అనేది పెట్టేస్తున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పళ్ళు పాటుకంతా మనం 1.5కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. నేను ఎలాగా ఇది బ్లౌజ్ మగ్గం వర్క్ చేయిస్తాను కాబట్టి ఈ మగ్గం వర్క్ హ్యాంగింగ్స్లా ఉండడానికి కొంచెం లుక్ అనేది బాగుంటుందండి. నేను ఏంటంటే మగ్గం వర్క్ చేయించినప్పుడు హ్యాంగింగ్స్ కూడా ఈ బీడ్స్ అనేది వేయమని చెప్తానండి. అప్పుడు సో మొత్తం బ్లౌజ్కి బీడ్స్కి కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా నాదేనండి. ఇలా 1.5కి గ్యాప్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు నార్మల్ నీడిల్ తీసుకుని కింద నుంచి పైకి పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైకి పెట్టాలి. ఇలా పైకి పెట్టి ఇలా ఒక గొట్టం బీడ్స్ వేసుకుని తర్వాత మనం ఏదైతే బీడ్స్ ఆ బీడ్స్ వేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బీట్ వేసుకుని తర్వాత షుగర్ బీట్ ఉంటుంది కదండి, ఇలా షుగర్ బీట్ కూడా వేసుకుని మళ్ళీ రివర్స్లో వెనక్కి సూది అనేది తీసుకురావాలండి. ఈ షుగర్ బీట్స్ అనేది పక్కకి జరిపి అప్పుడు మనం ఇందులోంచి ఇలా వెనక్కి రావాలండి. సో అక్కడ షుగర్ బీట్ అనేది ఉండి థ్రెడ్ అనేది వేలాడకుండా, థ్రెడ్ అనేది లుక్ బయటికి కనిపించకుండా ఉంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరకంట లాక్కోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలండి. ఇలా దగ్గరకంట లాక్కుని కిందకి దించేసి టాకా అనేది వేసుకోవాలండి. ముడి వేసేసుకోవాలి. ఏ బీట్కి ఆ బీట్ ముడి వేసుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి లాగితే థ్రెడ్ అనేది క్లమ్జీగా కనిపిస్తుందండి. ఇది పొట్టు సారీ కదా, కంపల్సరీ వెనక్కి ఏ బీట్స్కి ఆ బీటే మనం టాకాలు అనేది వేసేసుకోవాలండి. అప్పుడే చాలా బాగుంటుంది. ఇలా టాకా అనేది వేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ముడి వేసుకుని రెండోది తీసుకోవాలండి. సెకండ్ వన్కి కూడా సేమ్ ఇదే పొజిషన్లో పెట్టుకుని వేసుకోవాలండి. ఇలా కింద నుంచి పైకి పెట్టుకుని ఫస్ట్ గ్లాస్ బీడ్స్ వేసుకుని తర్వాత మెరూన్ బీడ్స్ వేసుకుని అప్పుడు షుగర్ బీట్ వేసుకోవాలండి. షుగర్ బీడ్స్ పక్కకు పెట్టేసి మెరూన్ బీడ్స్లోంచి సూది అనేది పైకి తీసుకురావాలండి రివర్స్లో. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు షుగర్ బీట్ అనేది పక్కకు పెట్టేయాలండి. ఈ మెరూన్ బీడ్స్లోంచి పైకి తీసుకొచ్చేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైకి రావాలండి, అంటే రివర్స్లోకి రావాలి. థ్రెడ్ కూడా ఎక్కడ ఉండిపోకుండా పైకంట వచ్చేలా కూడా చెక్ చేసుకోవాలండి. సేమ్ ఇందాకలాగే వెనక్కి తిప్పేసుకుని టాక్ అనేది వేసేసుకోవాలండి. ముడి అనేది వేసేసుకోవాలి.
ఇలా ఏ బీట్ కా బీట్ వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుందండి. ఆ బీట్స్ నుంచి ఈ బీట్కి థ్రెడ్ తీసుకొచ్చామంటే లుక్ అనేది అంత బాగోదండి. మనకి రెడీ అయ్యాక హ్యాంగింగ్ అనేది ఇలా వస్తుందండి. కుచ్చు అనేది చాలా నీట్గా ఉంది కదండి. లుక్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం బ్లౌజు సారీ వేర్ చేసినప్పుడు ఇంకా లుక్ ఉంటుందండి. ఎందుకంటే మనం స్టెప్స్ పెట్టుకుంటాం కాబట్టి దగ్గరకంట వచ్చి లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. ఇలా నెక్స్ట్ ఇంకో బీట్ అనేది వేస్తున్నానండి. సేమ్ ఇలాగే మనం వెనక్కి రివర్స్లో తెచ్చుకోవాలండి దారం అనేది. షుగర్ బీట్స్ తప్పించి అప్పుడు మెరూన్ బీట్స్లోంచి సూది అనేది పెట్టాలండి. అప్పుడే మనకు అక్కడ షుగర్ బీట్ అనేది అడ్డుకుని మనకి రివర్స్లో దారం వచ్చినా సరే దారం అనేది రివర్స్లో రాదండి. అక్కడ షుగర్ బీట్ ఉంటుంది కాబట్టి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రివర్స్లో వచ్చేసి టాక్ అనేది వేసేసుకోవాలండి. వేయడం చాలా సింపుల్ అండి. కొంచెం టైం టేకన్ అనేది పడుతుంది. ఇలా టాక్ అనేది వేసేసుకోవాలండి. చాలా నీట్గా ఉంది కదండి. చూడడానికి కూడా మంచి లుక్ అనేది ఉంటుందండి రెడీ అయ్యాక. ఏ బీట్ కా బీటు నేను 3 అనేది వేసేస్తున్నానండి కిందకి. ఇలా అన్ని బిట్స్ కూడా మనం మార్కింగ్ పెట్టుకున్న దాని ప్రకారం వేసేసుకోవాలండి. ఇక్కడ 3 వేసానండి. 3 కూడా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇలా అన్నీ మనం వేసేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. చాలా క్లాసీగా కూడా ఉంటుంది. ఎప్పుడు ప్లెయిన్ కుచ్చులే వేసుకుంటున్నాం కదండి, అందుకే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి నేను ఇలా ట్రై చేశాను. ఇలా రివర్స్లో వచ్చేసి టాక్ అనేది వేసేసుకోవాలండి. 1 ఇంచ్ అయితే ఇంకా మీకు దగ్గరకంట వస్తుందండి. 1.5 ఇంచ్ కాబట్టి కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. కానీ 1 ఇంచ్ ఏమవుతుందంటే సారీ వెయిట్ ఎక్కువైపోతుందండి. అందుకని నేను 1.5 అనేది పెట్టాను. ఇలా వెనక్కి తెచ్చేసి టాకా వేసేసి అక్కడికక్కడ కట్ చేసేస్తున్నానండి. ఇలా నెక్స్ట్ బిట్ కూడా మనం ఇలానే వేసేసుకోవాలి. చాలా నీట్గా ఉంది కదండి లుక్ అనేది. ఇలా సింపుల్గా పొట్టు సారీస్కి వేసుకుంటే మంచి లుక్ అనేది ఉంటుందండి. నార్మల్ సారీస్కి ఎప్పుడు మనం ప్లెయిన్ కుచ్చులు అలా వేసుకుంటాం కదండి. ఇలాంటి పొట్టు సారీస్కి ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెం నీట్గా అనేది ఉంటుంది, ట్రెండీగా కూడా ఉంటుంది, కొత్త మోడల్లా కూడా ఉంటుందండి. మనకి బీట్స్ ఏంటంటే పాడవడం అనేది ఉండదు కాబట్టి, మగ్గం వర్క్ కాబట్టి మనం పొట్టు సారీ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి గోల్డ్ బీట్ కూడా మనకి షేడ్ అనేది మారదండి. ఇది ఇలా కిందకి దించేసి టాకా అనేది వేసేస్తున్నానండి. ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్న అన్నీ 1 బై 1 మనం రెడీ చేసుకోవాలండి. 1 బై 1 లైన్గా వేసేసుకోవాలి. వేసాక ఎలా ఉన్నాయన్నది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మొత్తం రెడీ అయ్యాక ఎలా వచ్చిందో కూడా ఒకసారి చూపిస్తానండి. చాలా సింపులేనండి వేయడము, కొంచెం టైం టేకన్ అనేది పడుతుంది. ఇలా రివర్స్లో షుగర్ బీట్ పక్కకి తీసి అప్పుడు రివర్స్లో రావాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని బీట్స్ కూడా మనం ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని కిందకి దించుకుని టాక్ అనేది వేసుకోవాలండి, ముడేసేసుకోవాలండి. నేను ఇలా మీకు కొన్ని వేసి చూపించానండి. తర్వాత వీడియో బాగా లెంతీ అయిపోతుంది కదండి, అందుకే ఎలా వేసాను చూపించాను కదండి. ఇప్పుడు వేసేసాక ఎలా ఉంటుంది అన్నది చూపిస్తానండి. మనకి పళ్ళులో ఇలా వేలాడుతూ ఉంటాయండి పళ్ళు పాటుకి. చాలా నీట్గా ఉంది కదండి, లుక్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది.
ఇలా ప్రతిదానికి మనం డాట్స్ అనేది పెట్టుకుని వేసేసుకోవాలండి. అప్పుడే కొంచెం లైన్గా వస్తుందండి. మొత్తం అంతా వేసేసాక ఇలా ఉంటుందండి. సారీ అంతా వేసేసాక ఇలా వచ్చింది. నేను 3 డజన్లు తీసుకున్నాను కదండి, ఒక సింగిల్ బీట్ అనేది మిగిలింది, మిగతా అన్నీ సరిపోయాయండి. ఇలా 1.5 గ్యాప్లో మనకి వేసాక ఇలా ఉంటుందండి. అదే స్టెప్ పెట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.